తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ మాజీ సర్పంచులు చేపడుతున్న ఆందోళనలు 4వ రోజుకు చేరాయి. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతుంది. పెండింగ్ బిల్లులను చెల్లించి తమను ఆదుకోవాలని మాజీ సర్పంచులు కోరారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్, ఉపాధ్యక్షులు మేచినేని నవీన్ రావు, కంకణాల విజేందర్ రెడ్డి, కార్యదర్శులు వేముల దామోదర్, పంజాల జగన్మోహన్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జోగు లక్ష్మీరాజం, సిరిసిల్ల పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దుమ్మ అంజయ్య, కనవేన శ్రీనివాస్, ఎండి నజీర్ హుస్సేన్, వడ్లూరి ఆదిమల్లు, సమ్మయ్య, ఆకుల శంకర్, మల్లేశం పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ రోజు 5వ రోజు నిరాహార దీక్ష సర్పంచుల సంఘం తరపున చేయడం జరుగుతుంది. సర్పంచులు అనేక విధాలుగా గ్రామాల అభివృద్ధి చేయడానికి అప్పులు తీసుకొచ్చి మరి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి వాటికి బిల్లులు ఇవ్వడానికి మీకెందుకు మరి మనసు వస్తలేదో రేవంత్ రెడ్డి గారికి. మరి ఎలక్షన్ల ముందు అనేక హామీలు ప్రజలకు ఇచ్చినట్టే సర్పంచ్లకు కూడా నేను ఎలక్ట్ అయిన తర్వాత మీకు బిల్లులు తక్షణమే ఇప్పిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. మీరు ఏ రోజు వచ్చినా మీకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి ఈరోజు మీకు దరఖాస్తు ఇవ్వడానికి వస్తే ముందునే 12 గంటలకు, రాత్రి 12 గంటలకు ఒక దొంగల్లాగా మమ్మలను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. కావున మీరు తక్షణమే సర్పంచుల యొక్క బిల్లులను చెల్లించి సర్పంచులకు న్యాయం చేయాలి. మీరు ఎలక్షన్లు పెడతారా, ఏం పెడతారా అది మీ ఇష్టం, పెట్టరా అది మీ దగ్గర మీకు పెట్టే దమ్ము లేదని అనిపిస్తుంది. కావున తక్షణమే మా సర్పంచుల యొక్క బిల్లులు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మీరు అసెంబ్లీని నిరవధిక వాయిదా వేసిర్రు. మళ్ళీ మేము అసెంబ్లీ ముట్టడికి మేమందరము సర్పంచ్ జేఏసీ, రాష్ట్ర జేఏసీ తరఫున ముట్టడికి పిలుపునిచ్చి మీ అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. తక్షణమే బిల్లులు చెల్లించాలి. సర్పంచుల ఐక్యత. గట్టుబుత్కూరు సర్పంచి గంగాధర మండలం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల అన్ని గ్రామాల సర్పంచులు 5 రోజుల నుండి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. అన్ని జిల్లాలలో పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి కానీ మరి కరీంనగర్ జిల్లాలోనే తెలంగాణ ఉద్యమంలోనే కరీంనగర్ జిల్లానే పెట్టింది పేరు. ఏ ఉద్యమాన్ని చూసుకున్నా కరీంనగర్ జిల్లా నుండే మొదలవుతుంది. ఇట్లాంటి జిల్లాలో నిరాహార దీక్షలు అయితే ఇక్కడ సర్పంచులను కనీసానికి మందలించకుండా, పట్టించుకోకుండా మేమందరం కొట్లాడతాం. ఈ రోజుతో కాకుండా ఇంకా ముందు కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని జిల్లాల సర్పంచులం అందరం, మా సిరిసిల్ల జిల్లా నుండి, పెద్దపల్లి జిల్లా నుండి అందరం నాయకులు అందరం, సర్పంచులం అందరం ముఖమ్ముడిగా ఉండి కొట్లాడి నిరాహార దీక్షలు చేస్తాం. మొన్న కూడా అసెంబ్లీ ముట్టడి అంటే ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేశారు. మీరు మాకు భయపడుతున్నారా? అసలు ఏం అర్థమైతలేదు. మీకు భయమే లేకపోతే ప్రభుత్వం అయితే ప్రజలను మిమ్మల్ని స్వచ్ఛందంగా కలవడానికి అవకాశం ఇవ్వాలి.